ఇప్పుడే 'కారా' మూవీ చూడడం జరిగిందనమాట. 'కారా' మూవీ ధనుష్ యాక్ట్ చేశాడు. ఒక మంచి 1990స్ బ్యాంక్ రాబరీ బేస్డ్ స్టోరీ అనమాట. కొన్ని కొన్ని సీన్‌లుంటాయి భయ్యా, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సీన్‌లు. మంచి టెన్షన్ క్రియేట్ చేసే సీన్‌లుంటాయనమాట. కానీ అప్పుడప్పుడు అనిపిస్తది లాజిక్‌లెస్ సీన్స్ అని కూడా అనిపిస్తది కొన్ని. యాక్టింగ్ వైస్‌గా చూసుకుంటే ధనుష్ గానివ్వండి, హీరోయిన్ గానివ్వండి, అదర్ క్యారెక్టర్స్ చాలా బాగా నటించారు. అయితే ధనుష్ ఇందులో ఒక మంచి దొంగ అనమాట. మంచి దొంగ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకొక 3,00,000 అవసరం ఉందంటే, ఆ 3,00,000 మాత్రమే దొంగతనం చేసే ఒక మంచి దొంగ. మిగతా డబ్బులు నాకొద్దు అని జెప్పేసి. ప్రతి దొంగతనానికి ముందు దేవుడిని పూజిస్తాడనమాట. దేవుడా! 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 ఈ దొంగతనం జరగాలి. నువ్వే దిక్కు, నువ్వే కాపాడాలి అని జెప్పి పూజిస్తాడనమాట. చేసేదే లంగ పని. దాన్ని దేవుడికి పూజించి దేవుడితోని సి ఇది. అయితే ఈ దొంగతనం ఎందుకు జేయాల్సొస్తది అనేదే ప్లాట్ అనమాట సినిమాలో. మంచి దొంగ ఎందుకు? మనీ హైస్ట్ రేంజ్‌లో డైరెక్టర్ ప్లాన్ చేశాడు. కాకపోతే 1990స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక విలేజ్ బేస్‌లో చేస్తే. సినిమాలో చూసుకుంటే చాలా తప్పులుంటాయి. అంటే లాజిక్‌లెస్ సీన్స్ అని అన్నాను గదా! లాజిక్‌లెస్ సీన్స్ అంటే ఆ బ్యాంక్ రాబరీ చేయడానికి ఒక కార్ కొట్టేస్తాడు. ఆ కార్ ఎక్కడి నుంచైతే కొట్టేసిండో దాని మీద కంప్లెయింట్ రిజిస్టర్ అవ్వదు. పోలీసోళ్ళు దాని మీద వెతకరు. అండ్ ఫస్ట్ రాబరీ అంటే ఫస్ట్ సీనే ఇంట్రడక్షన్ సీనే చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తాడు. కానీ ఇమ్మీడియేట్‌గానే ఇదో లాజిక్‌లెస్ సీన్ అని తర్వాత అనిపిస్తదనమాట. సో, సినిమా పెద్దగా ఏమి ఉండదు ఇన్ ద సెన్స్ స్టోరీ వైస్‌గా చూసుకుంటే ఒక దొంగతనం ఏదైతే చేస్తాడో, ఆ దొంగతనాన్ని సరిపోకపోతే మళ్ళీ ఇంకో దొంగతనం చేస్తాడనమాట. ఆ దొంగతనం చేసే సెకండ్ దొంగతనం చేసే ప్రాసెస్‌లో ఆయన ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎవరెవరు ఎలా హీరోని ఇబ్బంది పెడతారు? ఎలా తప్పించుకుంటారు? అసలు ఆ రెండో దొంగతనం ఎందుకు చేయాల్సొచ్చింది? దాని రీజన్ ఏందనేదే సినిమా అనమాట. మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తే స్టోరీ ఏం పెద్దగా లేదు కాబట్టి మీరు థియేటర్‌కెళ్ళి సినిమా చూడరు. ఏ ఓటీటీలో చూసేస్తారు. సో, ఈ మూవీకి మీరు ఫ్యామిలీతోనెళ్ళొచ్చు హాయిగా. జోకులు గట్రా అయితే ఏముండవు. సీరియస్ ప్లాట్‌లో రన్ అయితది. దట్స్ ఇట్.